హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ ఫ్లవర్ అండ్ ఫ్యాషన్స్. ఈ వీడియోలో సంక్రాంతి పిండి వంటల్లో సింపుల్గా అయిపోయే రెసిపీ అంటే అది బెల్లం గవ్వలు. ఈ బెల్లం గవ్వలు క్రిస్పీగా వచ్చేలా అండ్ పిల్లలకి నచ్చే విధంగా పక్కా కొలతలతో చెప్పబోతున్నాను. ఈ బెల్లం గవ్వల్ని చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అయితే చెప్తాను. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి వేయడం వల్ల గవ్వలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ నేను గోధుమ పిండి నెక్స్ట్ మైదా రెండు యూస్ చేస్తున్నాను. ఓన్లీ గోధుమ పిండే వేసుకుంటే గవ్వలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. ఓన్లీ మైదాతోనే ప్రిపేర్ చేస్తే గవ్వలు అనేవి మెత్తగా వచ్చేస్తాయి, క్రంచీగా రావు. సో దట్ గోధుమ పిండి మైదా రెండు యాడ్ చేసుకుని చేసుకోవడం వల్ల క్రంచీగా క్రిస్పీగా కూడా వస్తాయి గవ్వలు అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఏ క్వాంటిటీలో అయితే గోధుమ పిండి వేసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో మైదాను కూడా వేసుకోవాలి. రెండు ఈక్వల్ క్వాంటిటీలోనే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే సూజీ రవ్వ, దీన్నే కొంతమంది బొంబాయి రవ్వ అని పిలుస్తారు, అలాగే కరాచీ రవ్వ అని కూడా పిలుస్తుంటారు. సో దీన్నైతే ఒక పావు కప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఒక పించ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసిన తర్వాత పిండిలోని అంతా కలిసేటట్టుగా ఇలా మిక్స్ చేసుకోవాలి. లేదంటే వాటర్ వేసి పిండి మిక్స్ చేసుకునేటప్పుడు సాల్ట్ ఒక చోటనే ఉండిపోతుంది. సో దట్ ముందుగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న పిండిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని బాగా మరిగించుకుని ఆ ఆయిల్ని ఈ పిండిలో వేసుకోవాలి. ఇలా మరిగించుకున్న ఆయిల్ వేసుకోవడం వల్ల ఎన్ని రోజులైనా క్రిస్పీగా ఉంటాయి గవ్వలు. ఈ ప్లేస్లో వెన్న కానీ లేదా నెయ్యి కానీ వేసుకోవచ్చు. అయితే వెన్న ఆర్ నెయ్యి వేసుకోవడం వలన 1 or 2 డేస్లో గవ్వలు అనేవి మెత్తబడిపోతాయి. ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదు ఎన్ని రోజులైనా క్రిస్పీనెస్ అలానే ఉండాలి అనుకుంటే మాత్రం ఆయిల్ని మరిగించుకుని వేసుకోండి. మరిగించుకున్న ఆయిల్ వేసిన తర్వాత స్పూన్తో అలా ఒకసారి మిక్స్ చేసుకుని కాస్త చల్లారిన తర్వాత పిండి అంతా కూడా ఆయిల్ పట్టే విధంగా ఆయిల్ని బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండిని తీసి ఇలా చేత్తో ముద్ద చేసామంటే ఇలా ముద్ద అవ్వాలి. అలా మిక్స్ చేసుకున్న పిండిలో హాట్ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. హాట్ వాటర్ ఎంత హాట్గా ఉండాలంటే జస్ట్ తెరలు కాగడానికి స్టార్ట్ అయిన టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ వాటర్ని ఈ పిండిలో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిలో మధ్య మధ్యలో అవసరమైనంత వాటర్ వేసుకుంటూ ఈ పిండిని చపాతీ ముద్దలా అయితే మిక్స్ చేసుకోవాలి. బాగా గట్టిగా అయితే మిక్స్ చేసుకోకండి, పిండిని సాఫ్ట్గా చపాతీ ముద్దలా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ కనుక ఎక్కువ అయి ఉంటే అలాంటప్పుడు కొంచెం మైదా వేసుకుని మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా అయితే మిక్స్ చేసుకోండి, మరీ గట్టిగా అయితే మిక్స్ చేసుకోకండి. పిండిని ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి అనేది ఆరకుండా ఉండడం కోసం పైన ప్లేట్తో క్లోజ్ చేసేసి 1 గంట పాటు ఈ పిండి అనేది నాననివ్వాలి. లేదంటే 1/2 అవర్ అయినా సరిపోతుంది, మినిమం 1/2 అవర్ నానాలి. గంట లేదా అరగంట పాటు పిండి నానిన తర్వాత ఇలాంటి గవ్వలు చేసుకునే చెక్క అయితే ఉంటుందండి. ఇది లేకపోయినా ఫోర్క్ ఉంటుంది కదండి, నూడిల్స్ తినే ఫోర్కు, దానిపైన రివర్స్లో పెట్టి దానిపైన అయినా కూడా చేయొచ్చు. గవ్వలు చేసుకునే ముందు దీనికైతే ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల గవ్వలు చేసేటప్పుడు పిండి దీనికి అంటుకోకుండా ఉంటుంది. తర్వాత కలిపేసి ఉంచుకున్న పిండిని రౌండ్ సైజులో బాల్స్ని అయితే చేసుకోవాలి. ఈ బాల్స్ని ఇప్పుడు గవ్వల చెక్క మీద పెట్టి ఇలా జస్ట్ ఇలా రోల్ చేస్తే గవ్వ రెడీ అయిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా పిండిని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. మొత్తం పిండిని అంతా కూడా గవ్వలు ప్రిపేర్ చేసేటప్పుడు వీటిని ఒక నీట్గా ఉన్న క్లాత్ పైన అయితే వేసుకోవాలి. అలా చేయడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా అయితే వస్తాయి ఫ్రై చేసేటప్పుడు. నేను ఇక్కడ చాలా చిన్న సైజులో చేశాను, మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. అన్ని గవ్వల్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుని ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవగానే మంటని లో ఫ్లేమ్లోకి తగ్గించుకొని ఆ తర్వాత 1 by 1 ఇవి చేసిన గవ్వల్ని వేసుకోవాలి ఆయిల్లోకి. వెంటనే మిక్స్ చేయకుండా ఆయిల్లో పైకి తేలిన తర్వాత
అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మంటని లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే పైనంతా కలర్ వచ్చేసి లోపడంతా ఫ్రై అవ్వవు. సో దట్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేస్తే ఆయిల్ అస్సలు పీల్చదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి వేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అది కిందకు వచ్చేస్తుంది. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత వీటికి పాకం పెట్టాలి. ఇప్పుడు దానికోసం పిండి ఏ క్వాంటిటీలో తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో బెల్లం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే చేసుకున్న గవ్వలకి పాకం కరెక్ట్గా సరిపోతుంది. ఆ బెల్లంలో అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకోవచ్చు పాకం కోసం. ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం ఇలా కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ని వేరే బాండిలో ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని మరిగించుకోవాలి పాకం వచ్చేంత వరకు. పాకం చిక్కబడిన తర్వాత ఇలా వాటర్లో వేసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా వాటర్లో వేసినప్పుడు దాన్ని అలా పాకాన్ని ముద్ద చేస్తే ముద్దలా ఫామ్ అయిందంటే పాకం రెడీ. ఇలా రెడీ అయిన పాకాన్ని ముందుగా రెడీ చేసి ఉంచుకున్న గవ్వల్లోకి ఆ పాకాన్ని వేసుకొని పాకం వేసిన తర్వాత గరిటెతో మిక్స్ చేస్తూ ఉండాలి. అలా మిక్స్ చేస్తూ ఉండడం వల్ల అవి కొంచెం సేపటికి డ్రై అయ్యి పాకం అంతా కూడా గవ్వలకి పట్టి చక్కగా వస్తాయి. మీరు కూడా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎంత క్రిస్పీగా వస్తాయి అనేది ఈ వీడియోలో మీరు కూడా ఆ సౌండ్ వినొచ్చు. తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ సంక్రాంతికి ఈ బెల్లం గవ్వల రెసిపీని అయితే ట్రై చేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.